హలో యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా. చూడండి, ఇంటర్నెట్ అలానే సెకండ్ పార్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా. సో ఇది చిన్న పార్ట్ అండి. ఇది లైక్ సోషల్ మీడియా అంటే ఏంటి, వాటికి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు, వాటి యొక్క సిఇఓలుగా పనిచేస్తున్న వాళ్ళ గురించి మనం చూద్దాం. రైట్. సో ఇంటర్నెట్ గురించి, ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు మనం ఈ టాపిక్లో మనం ఏమేమి సబ్ టాపిక్స్ అనేవి చూస్తామంటే, సో బేసిక్గా ఫస్ట్లో ఇంటర్నెట్కి సంబంధించినటువంటి నిర్వచనం లేదా డెఫినేషన్ అనేది మనం చూస్తాం ఇక్కడ. ఓకే. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్, అంటే టైమ్ లైన్ ఆఫ్ ఇంటర్నెట్. సో హిస్టరీ యొక్క ఇంటర్నెట్ యొక్క టైమ్ లైన్ అనేది మనం చూస్తాం. 1969లో ఎప్పుడైతే ఈ ఆర్పానెట్ అనేది స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈరోజు వరకు ఉన్న ఒక చిన్న టైం లైన్ అనేది మనం చూస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్గా మనం చూసేది వచ్చేసరికి, సో ఇక్కడ వరల్డ్ వైడ్గా ప్రపంచం వ్యాప్తంగా ఈ ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో దీన్ని కొన్ని బాడీస్, అంటే రెగ్యులేటరీ బాడీస్ అనేవి, అథారిటీస్ అనేవి మేనేజ్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి అథారిటీస్ ఏంటి? సో చూడండి, దాన్నే ఆ టాపిక్నే మనం గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. సో ఈ టాపిక్ని నెక్స్ట్ మనం చూస్తాం. దీని తర్వాత ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఏంటి, ఇంటర్నెట్ షట్ డౌన్, మరి ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది, ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో లాస్ట్ 1 year 2 yearsలో స్పాన్లో ఎన్నిసార్లు జరిగింది, భారతదేశంలో ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది ఏ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంటుంది, మరి మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఈ షట్ డౌన్ అనేది రీసెంట్గా ఏ ప్రాంతాల్లో జరిగింది అనేది కూడా మనం ఈ టాపిక్లో చూస్తాం. తర్వాత ఇంటర్నెట్కి సంబంధించిన వివిధ రకాలైన ఇండెక్స్లు మనం చూస్తాం. ఇండెక్స్లు, ఇంటర్నెట్కి సంబంధించిన వివిధ రకాలైన ఇండెక్స్లు అనేవి మనం చూస్తాం. అలానే వాటికి సంబంధించిన కొన్ని సంస్థల గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే. సో ఇందులో మనం చివరిగా ఇంటర్నెట్కి సంబంధించి చివరిగా నెట్ న్యూట్రాలిటీ అనే దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది చూస్తాం. సో అదంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇంతవరకు ఇంటర్నెట్కి సంబంధించినవి. ఓకే. నెక్స్ట్ సోషల్ మీడియా గురించి చూసినట్లయితే, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి డెఫినేషన్ అంటే నథింగ్ బట్ దానికి సంబంధించిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనేవి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత వివిధ రకాలైన సంస్థలు, వాటి యొక్క హెడ్ ఆఫీసులు, అంటే వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, తర్వాత వాటి యొక్క ఓనర్స్ ఎవరు, ఓకే, అంటే దాన్ని కనుక్కున్నది ఎవరు, అంటే ఫౌండెడ్, అలానే ప్రజెంట్ దానికి సంబంధించిన సిఇఓలు ఎవరు అనేది ఇక్కడ మనం చూస్తాం. సో ఇంతవరకు ఈ టాపిక్ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా అనేది ఉంటుంది. సో దీంతో ఈ టాపిక్తో మనకి కంప్యూటర్స్ అనే టాపిక్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే. ఈ టాపిక్ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్గా మొబైల్ టెక్నాలజీ గురించి చెప్పుకుంటాం. మొబైల్ టెక్నాలజీ గురించి నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే. సో ఇంటర్నెట్ అనే దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో బేసిక్గా ఇంటర్నెట్ సంబంధించిన నిర్వచనం అనేది చూద్దాం. ఓకే. సో మనం నెట్వర్క్ అనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం. సో నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్క్ పరిధి ఎంతవరకు ఉంటుంది, టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్లో కూడా మనం వైర్డ్ టెక్నాలజీస్, వైర్లెస్ టెక్నాలజీస్ కూడా చూసాం. మరి ఇంటర్నెట్ ఏంటి, మరి ఇంటర్నెట్ అంటే దీనికి సంబంధించిన నిర్వచనం కనుక మనం చూసినట్లయితే ఇది కూడా ఒక కనెక్షనే. ఓకే. సో ఇది కూడా ఒక కనెక్షన్. దీన్ని ఏమంటాము అంటే గ్లోబల్ ఏరియా కనెక్షన్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. గ్లోబల్ ఏరియా నెట్వర్క్ లేదా గ్లోబల్ ఏరియా కనెక్షన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి డివైస్ అయినా కానీ ఇంకొక డివైస్తో కనెక్ట్ అయ్యే పద్ధతిని ఏమంటాము అంటే ఇంటర్నెట్ అని అంటాం. సో సాధారణంగా మన ఫోన్లో ఆన్ చేసుకొని నెట్ ఆన్ అయిందా అంటారు. దాన్నే మనం టెక్నికల్గా ఇంటర్నెట్ అని చెప్పుకుంటాం. మరి మన ఫోన్లో ఆన్ చేసేది నెట్ కాదండి, డేటా ఆన్ చేస్తాం, మొబైల్ డేటా ఆన్ చేస్తాం. మొబైల్ డేటా ఆన్ చేసిన తర్వాత మనం యాక్సెస్ చేసుకునేది ఇంటర్నెట్. ఇంటర్నెట్ అనేది రకరకాల బ్రౌజర్స్ కానీ మొబైల్ యాప్స్ ద్వారా కానీ మనం యాక్సెస్ అనేది చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో
ఇంటర్నెట్ బేసిక్గా దీనికి సంబంధించిన డెఫినేషన్ వచ్చేసరికి ఇది ఒక గ్లోబల్ ఏరియా నెట్వర్క్. అంటే మనం లోకల్ ఏరియా నెట్వర్క్ చూసాం, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ చూసాం, ఇది ఒక గ్లోబల్ ఏరియా నెట్వర్క్. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ డివైస్ నుంచి ఏ డివైస్ అయినా కనెక్ట్ అవ్వచ్చు, ఎవరితో అయినా కనెక్ట్ అనేది అవ్వచ్చు. ఓకే, సో బేసిక్గా ఇంటర్నెట్కి సంబంధించిన డెఫినేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ గ్లోబల్ ఏరియా నెట్వర్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్. చూడండి, నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. మనం లోకల్ ఏరియా నెట్వర్క్లు, ఈ వైడ్ ఏరియా నెట్వర్క్స్ ఇవన్నీ అనుకుంటున్నాం కదా, వీటన్నిటికి సంబంధించి అత్యంత పెద్దదైన నెట్వర్క్ ఏది అని చెప్తే మనం ఈ ఇంటర్నెట్ అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, సో దీనికి సంబంధించి డివైజెస్ ఏవైతే ఉన్నాయో చూడండి, డివైజెస్ అంటాం. అంటే ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ అవ్వచ్చు, అలానే ల్యాప్టాప్ అవ్వచ్చు, అలానే డెస్క్టాప్ అవ్వచ్చు, ఏవైనా కానీ. సో ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. మరి దీని మీద అథారిటీ ఎవరు చెలాయిస్తారంటే ఎవరికి సంబంధించింది కాదు. ఓకే, సో భారతదేశంలో ఉన్న అథారిటీ, నెట్వర్క్ సంబంధించిన అథారిటీ అనేది ఎవరికి సంబంధించింది కాదు. కాకపోతే ఏంటంటే దాన్ని కొంచెం కట్టడి చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ పూర్తిగా ఆపేయడానికి ప్రయత్నించడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, కట్టడి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ మనకి బ్లాకర్స్ ఏవైతే పెట్టుకున్నా కానీ VPN ద్వారా వేరే దేశాలకు సంబంధించిన లొకేషన్లో ఆన్ చేసుకుని అక్కడ వాటికి సంబంధించిన యాక్సెస్ అనేవి చేసుకుంటూనే ఉంటాం. ఓకే, సో ఇంటర్నెట్ అనేది ఒక ప్రాంతానికో, ఒక ప్రభుత్వానికో, ఒక దేశానికో సంబంధించింది కాదు. ఇట్స్ గ్లోబల్ నెట్వర్క్. ఓకే, సో గ్లోబల్ లెవెల్లో దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మరి నిన్న మనం మాట్లాడుకున్నాం నెట్వర్క్ సంబంధించిన వివిధ రకాలైన ప్రోటోకాల్స్, TCP/IP అనే ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ TCP/IP ప్రోటోకాల్ని ఏ సంవత్సరం కనుక్కున్నారమ్మా అంటే 1973 సంవత్సరంలో ఈ TCP/IP ప్రోటోకాల్ని కనుక్కోవడం అనేది జరిగింది. మరి ఈ TCP/IP ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో దీని ఆధారంగానే ఈ ఇంటర్నెట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంటర్నెట్ అనేది TCP/IP ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. సో వీటికి ఫుల్ ఫామ్స్ అనేవి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం. ఓకే, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం. ఒకసారి అక్కడ మీకు డీటెయిల్స్ కావాలంటే పూర్తిగా అక్కడ చూడండి. HTTP కానీ, TCP/IP వీటి గురించి కానీ. ఓకే, మరి ఇంత వరల్డ్ వైడ్గా వాడుకుంటున్న ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో, ఈ కనెక్షన్ ఏదైతే ఉంటుందో, వీటిని ఫస్ట్ టైం కనుక్కున్న వాళ్ళు ఎవరు అంటే చూడండి, వింట్ సెర్ఫ్ ఫస్ట్ టైం కనుక్కున్న వ్యక్తి ఎవరు అంటే వింట్ సెర్ఫ్, అలానే బాబ్ కాన్వే. ఓకే, వింట్ సెర్ఫ్ మరియు బాబ్ కాన్వే వీళ్ళు ఈ ఇంటర్నెట్ని కనుక్కోవడం అనేది జరిగింది. ఓకే, సో బేసిక్గా సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే ఇంటర్నెట్ వచ్చేసరికి నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఏరియా నెట్వర్క్. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ డివైస్ అయినా కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. మరి ఇక్కడ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎవరి అథారిటీ అనేది ఉండదు. ఓకే, ఇంటర్నెట్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అందువల్ల వీటి మీద ఎవరి అథారిటీ అనేది ఉండదు. మరి ఇటువంటి ఇంటర్నెట్ అనేది TCP/IP ప్రోటోకాల్ వీటి మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. మరి దీనికి TCP/IPని కనుక్కున్న సంవత్సరం 1973. ఎవరు కనుక్కున్నారు ఇంటర్నెట్ని అంటే వింట్ సెర్ఫ్ మరియు బాబ్ కాన్వేలు కనుక్కోవడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంటర్నెట్కి సంబంధించినటువంటి బేసిక్ డెఫినేషన్. ఇప్పుడు దీనికి సంబంధించిన టైం లైన్ అనేది మనం చూద్దాం. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీనిలో జరిగిన అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్హాన్స్మెంట్లు ఏంటి, అడ్వాన్స్మెంట్లు ఏంటి అనేది మనం 1 by 1 చూసుకుంటూ వద్దాం. సో నిర్వచనం అనేది కంప్లీట్ అయిపోయింది, ఈ టాపిక్ అనేది మనకి అయిపోయింది. సో టైం లైన్ గురించి చూద్దాం ఇప్పుడు. సో టైం లైన్ గురించి మనం చూసినట్లయితే ఇంటర్నెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ టైం మనం మాట్లాడుకోవాల్సింది 1969 గురించి, 1969 సంవత్సరం. ఈ 1969 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒక టెక్నాలజీ అనేది కనుక్కొనబడింది. దాని పేరే ARPANET. ఓకే, సో మొట్టమొదటిసారిగా ARPANET అనేది కనుక్కోవడం అనేది జరిగింది.
మరి చూడండి దీని ఫుల్ ఫామ్ ఏంటంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏజెన్సీ. చూడండి, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. ఓకే, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. మరి రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అంటున్నాం. ఓకే, మరి దేనికి సంబంధించిన రీసెర్చ్ ఇది? ఎడ్యుకేషన్కి సంబంధించిన రీసెర్చ్. ఎడ్యుకేషన్కి సంబంధించిన రీసెర్చ్. మరి అసలు ప్రపంచంలో ఇంటర్నెట్ లేదా నెట్వర్క్ కనెక్షన్స్ ఎలా పుట్టినాయి ముందు స్టార్టింగ్ అంటే, సో అమెరికాకి సంబంధించిన సాయుధ బలగాలు ఏవైతే ఉన్నాయో, అమెరికా చెందిన రక్షణ బలగాలు ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, డేటా అనేది అవతల దేశాలకు వెళ్లకుండా వెళ్ళకూడదు కాబట్టి, అలాగే వాళ్ళు ఇంటర్ కనెక్ట్ అయిపోయి డేటా అనేది ఎక్స్చేంజ్ చేసుకోవాలన్న ఉద్దేశంలో వాళ్ళ మిలిటరీ వాళ్ళ కోసం ఒక అప్లికేషన్ అనేది తయారు చేయాలి అని చెప్పి వాళ్ళు 1969లో వాళ్ళు ఫిక్స్ అవ్వడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ఈ ఇంటర్ కనెక్షన్ ఏమంటాము అంటే ఆర్పానెట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సో అమెరికాలో ఉన్న డిఫెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారి కోసం ఇది తయారు చేయడం అనేది జరిగింది. మరి ఎవరెవరు దీంట్లో కనెక్ట్ అయ్యారు అంటే దగ్గరగా ఎంతమంది కనెక్ట్ అయ్యారు అంటే 4 యూనివర్సిటీలకు చెందిన వాళ్ళు, 4 యూనివర్సిటీస్కి చెందిన వాళ్ళు ఫస్ట్ టైం దీంట్లో కనెక్ట్ అయ్యి, అంటే 4 యూనివర్సిటీకి చెందిన వాళ్ళంతా దీంట్లో కనెక్ట్ అయిపోయి వర్క్ అనేవి చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఏం చేస్తున్నామంటే రీసెర్చ్ అనేది చేశారు, వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ అనేది చేశారు. ఇక్కడ నుంచి ఒక 2 ఇయర్స్ పాటు చూసుకుంటే 1971కి వచ్చేసరికి ఈ నెట్వర్క్లో దగ్గరగా 2 డజన్లకు పైగా సిస్టమ్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే నియర్లీ 24 to 25 కంప్యూటర్స్ అనేవి ఈ ఇంటర్నెట్లో కనెక్షన్లో ఉన్నారు. దగ్గరగా 2 ఏళ్ల పాటు కంటిన్యూస్గా కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకే, సో ఇది ఫస్ట్. సో బేసిక్గా ఇంటర్నెట్ అనేది మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆర్పానెట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఓకే, 1969వ సంవత్సరంలో. రైట్, నెక్స్ట్ 1972వ సంవత్సరంలో ఈమెయిల్ని కనుక్కోవడం జరిగింది. ఈమెయిల్ని కనుక్కున్న సంవత్సరం ఏదమ్మా అంటే 1972వ సంవత్సరంలో ఈమెయిల్ కనుక్కోవడం జరిగింది. ఒకరికొకరు మెయిల్ అనేది పంపించుకోవడం స్టార్ట్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 1973లో మనం మాట్లాడుకున్నాం టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్ అనేవి కనుగొనడం జరిగింది. ఏ సంవత్సరం అంటే 1973వ సంవత్సరంలో టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్ కనుక్కోవడం జరిగింది. వీటి ద్వారా డేటా అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. డేటా అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది 1973వ సంవత్సరంలో. మరి 1983వ సంవత్సరంలో, ఓకే, 1983 సంవత్సరం మనకు గుర్తు రావగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటండి, 1983 అనగానే భారతదేశానికి మొట్టమొదటిసారిగా క్రికెట్ వరల్డ్ కప్ వచ్చిన సంవత్సరం 1983. మరి ఈ సంవత్సరంలో వాళ్ళ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్లు ఏమున్నాయంటే అప్పటి వరకు ఆర్పానెట్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్పానెట్ నుంచి మిలిటరీ వాళ్ళు సెపరేట్ అయిపోయారు. ఓకే, సో మిలిటరీ వాళ్ళు సెపరేట్ అయిపోయి, అంటే చూడండి, ఆర్పానెట్ నుంచి మిలిటరీ వాళ్ళు సపరేట్ అయిపోయి వాళ్ళు మిలిటరీ నెట్ MILNET అనే పేరుతో సపరేట్గా ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు. MILNET అనే పేరుతో ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు 1983వ సంవత్సరంలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 1986. ఈ 1986వ సంవత్సరంలో అమెరికాకి చెందినటువంటి, అంటే యుఎస్ఏకి సంబంధించినటువంటి ఈ నేషనల్ సైన్స్ ఫౌండేషన్, చూడండి NSF అంటాం, యుఎస్ఏకి సంబంధించినటువంటి NSF. ఓకే, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫస్ట్ వరల్డ్ వైడ్గా ఒక వెబ్సైట్ని వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఫస్ట్ వరల్డ్ వైడ్గా ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఎవరు అంటే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు. దాని పేరు NSF/NET అని చెప్పి మనం చెప్పచ్చు. NSF/NET అనే పేరుతో మొట్టమొదటిసారిగా వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ అనేది లేదా వరల్డ్ వైడ్ వెబ్సైట్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1986వ సంవత్సరంలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 1986
ఎనిమిదవ సంవత్సరం, 1988వ సంవత్సరం. రైట్. సో దీని కంటిన్యూషన్గా 1988లో కనుక మనం చూసినట్లయితే, సో మనందరికీ తెలిసినటువంటి ఒకే ఒక పదం చాటింగ్. మరి ఈ చాటింగ్కి సంబంధించినటువంటి ఫస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో, ఈ చాటింగ్కి సంబంధించినటువంటి మొట్టమొదటి అప్లికేషన్ని కనిపెట్టింది ఎవరు అంటే ఫిన్లాండ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి. చూడండి, ఫిన్లాండ్ దేశానికి చెందినటువంటి జొరాకో అనే వ్యక్తి, అంటే ఇంక నేమ్ ఉంది మీకు మెటీరియల్లో అవైలబుల్ ఇస్తాం అది, సో నోరు చెక్క, సో జొరాకో వరకు పెట్టేశాను. రైట్, జొరాకో వరకు ఇక్కడ పెట్టడం అనేది జరిగింది, ఈ పేరు అనేది పెట్టడం జరిగింది. సో ఇతను చాటింగ్ అనే టెక్నాలజీని ఇంటర్నెట్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే ప్రతి ఒక్క వ్యక్తి దీంట్లో భాగం అనేది అయ్యారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటారని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, సో ఇక 1988 తర్వాత మనం మాట్లాడుకుంటే 1989లో సో ఇక్కడ నుంచి రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది, ఇంటర్నెట్కి సంబంధించిన రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. చూడండి, 1989లో మనం చూసినట్లయితే సో మొదటిసారిగా ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ప్రపంచంలో ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఇండెక్స్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. చూడండి, ఇంటర్నెట్ ఇండెక్స్ అనేది మొట్టమొదటిసారిగా 1989లో తయారు చేయడానికి ఆలోచనలు అనేవి స్టార్ట్ అయింది. ఎప్పుడు అంటే 1989 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎవరు దీనికి ఆలోచన ఎవరికి వచ్చిందంటే పీటర్ డచ్ అనే వ్యక్తికి ఈ ఆలోచన రావడం అనేది జరిగింది. అమెరికాకు చెందినటువంటి పీటర్ డచ్ అనే వ్యక్తికి ఈ ఆలోచన రావడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇండెక్స్ ఆఫ్ ఇంటర్నెట్ని 1989లో ప్రిపేర్ చేద్దాము అన్న ఆలోచన రావడం అనేది జరిగింది. ఇక ఇదే సంవత్సరం, ఇదే 1989లోనే మరొక రెవల్యూషన్ అది థింగ్ వచ్చింది. సో అదేంటి అంటే సో ఇక్కడ వరకు కొన్ని సిస్టమ్స్ అనేవి కనెక్ట్ అవుతూ ఉన్నాయి. కానీ ఈ 1989లో ఏమైందంటే టిమ్ బెర్నర్లీ, చూడండి పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, టిమ్ బెర్నర్లీ. ఓకే, టిమ్ బెర్నర్లీ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా వరల్డ్ వైడ్ వెబ్, చూడండి మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ www.aksharam-educations.com అనేది మనం మాట్లాడుకుంటాం. మరి ఈ www ఏదైతే ఉంటుందో ఈ wwwని కనిపెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే టిమ్ బెర్నర్లీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ www లేదా www ఏంటి అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి వరల్డ్ వైడ్ వెబ్. చూడండి, వరల్డ్ వైడ్ వెబ్. సో ఇది బేసిక్గా ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఎటువంటి పద్ధతిలో పనిచేస్తూ ఉంటుందంటే హైపర్ టెక్స్ట్ అనే విధానంలో పనిచేస్తూ ఉంటుంది. సో హైపర్ టెక్స్ట్ లేదా హైపర్ లింక్ అంటే ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ ఆర్ హైపర్ లింక్ అంటే ఏంటి అంటే చూడండి, మీరు జనరల్గా సో మన వెబ్సైటే ఉంది, మీరు కావాలంటే ఒకసారి వీడియో చూస్తూ కూడా ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి అక్షరం ఎడ్యుకేషన్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్షరం ఎడ్యుకేషన్స్ అనే ఒక వెబ్సైట్ అట్లా ఒక పేరు వస్తుంది, దాని కింద మనకు సంబంధించిన డిస్క్రిప్షన్ వస్తుంది. సో మన ఛానల్లో ఉన్నటువంటి కొన్ని పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏపీడిఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 2, తర్వాత టీఎస్పిఎస్సి, ఇటువంటి లింక్స్ అన్నీ కింద వస్తాయి. సో వీటినే మనం హైపర్ టెక్స్ట్ లేదా హైపర్ లింక్ అంటాం. ఎందుకు అంటే ఈ అక్షరం ఎడ్యుకేషన్స్ అనే దాని మీద మనం సెర్చ్ చేయగానే వచ్చిన పదం మీద మనం క్లిక్ చేయగానే ఆ పేజీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, క్లిక్ చేయగానే మనల్ని ఒక పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది, అంటే తీసుకెళ్ళిపోతుంది మనల్ని. మనం క్లిక్ చేస్తే వెళ్ళిపోయాం చూసారు ఆ పేజీ, ప్రతి ఒక్క పేజీని ఒక వెబ్ పేజ్ అంటాం మనం. ఓకే, ప్రతి ఒక్క పేజీని ఒక వెబ్ పేజ్ అంటాం. మనం క్లిక్ చేసిన తర్వాత ఆ పేజ్కి వెళ్ళటాన్ని మనం రీడైరెక్షన్ అని అంటాం. ఓకే, సో మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంది రీడైరెక్టింగ్ టు దిస్ పేజ్ అని చెప్పి ఆ పేజీకి సంబంధించిన యూఆర్ఎల్ పెడుతుంది. మరి యూఆర్ఎల్ అంటే చూడండి, యూఆర్ఎల్ అంటే యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్.
యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇక్కడ పదమే చెప్తుంది చూడండి, రిసోర్స్ లొకేటర్. రిసోర్స్ అంటే ఏంటి? మనకు కావాల్సిన రిసోర్స్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించిన కంటెంట్ అనేది మీరు క్లిక్ చేస్తున్నారు. మన రిసోర్స్ ఏంటి? ఇక్కడ గ్రూప్స్కి సంబంధించిన మెటీరియల్ అనేది మనకు కావాల్సిన రిసోర్స్. ఆ రిసోర్స్ సంబంధించిన లొకేషన్ ఆ పేజీలో ఉంది. మరి దీనికి సంబంధించి ఈ రిసోర్స్ సంబంధించిన ఈ లొకేషన్ అనేది దానికోసం మనం ఈ లింక్ని క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే ఆ పేజీలోకి మనం రీడైరెక్ట్ అవుతున్నాం. ఓకే, సో వీటికి సంబంధించిన పదాలు కొన్ని ఉన్నాయి, అవి చివరిలో మాట్లాడుకుందాం. సో కంప్యూటర్కి సంబంధించిన పదాలు, కంప్యూటర్ వైరస్లు, ఇవన్నీ ఈ వీడియో చివరిలో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వెబ్ పేజ్ అవ్వచ్చు, యూఆర్ఎల్ అవ్వచ్చు, అలానే ఇంకా కొన్ని ఉన్నాయి, సేవింగ్ కానీ, ఇటువంటి పదాలన్నీ కొన్ని మనం చివరిలో మాట్లాడుకుందాం. రైట్, సో ఇది వరల్డ్ వైడ్ వెబ్ గురించి 1989 సంవత్సరంలో టిమ్ బెర్నర్లీ ఈ వరల్డ్ వైడ్ వెబ్ని కనుక్కోవటం, అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి తయారవుతూ ఉంటాం. ఇక ఆ తర్వాత ఈ రోజుకి ప్రపంచంలో ఉన్నటువంటి యూజర్స్లో ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అనేది ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో మినిమం ఒక 3-4 ఫోన్లు అనేవి ఉంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఇంటర్నెట్ని కన్జ్యూమ్ చేసుకుంటూనే ఉన్నారు, డేటా అనేది కన్జ్యూమ్ చేసుకుంటూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇంటర్నెట్ అనేది వాడుతూనే ఉన్నాం. ఓకే, సో దానికి బేస్ ఎక్కడ పడిందంటే 1989లో ఈ టిమ్ బెర్నర్లీ ఎవరైతే ఉన్నారో ఈ వరల్డ్ వైడ్ వెబ్ని కనుక్కోవడం ద్వారా జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొక పదం ఉంది మనకి ఇక్కడ, ఓఎస్ అనేది. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. సో ఇక్కడ నేను బేసిక్స్ చెప్తున్నాను, మీరు ఇది అర్థం చేసుకోండి. ఎందుకు మాట్లాడుకుంటున్నానో నేను మళ్ళీ చెప్తాను. సో ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన డెస్క్టాప్లో వాడేది విండోస్ ఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం డెస్క్టాప్లో వాడుతూ ఉంటాం. మనం మొబైల్లో ఆండ్రాయిడ్ ఓఎస్ వాడతాం. మనం మొబైల్లో అంటే మ్యాక్సిమం ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది వాడుతూ ఉంటాం. యాపిల్ ఫోన్లు ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఓఎస్ అనేది వాళ్ళు వాడుతూ ఉంటారు. అట్లా శాంసంగ్ సంబంధించిన టైజన్ ఓఎస్ అనేది ఉంటుంది. సో బేసిక్గా డెస్క్టాప్ వచ్చేసరికి విండోస్, మొబైల్ వచ్చేసరికి ఆండ్రాయిడ్. మరి భారతదేశం వాళ్ళు ఒక ఓఎస్ని కనిపెట్టారు, దాని పేరు భార్ ఓఎస్. భార్ ఓఎస్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో దీని గురించి మనం లెసన్ చివరిలో ఇంకా ఒక్కొక్క పదం అనేది, ఒక్కొక్క టర్మ్ అనేది, ఇట్లా యూఆర్ఎల్ కానీ, వెబ్ పేజ్ కానీ, వెబ్ అంటే ఏంటి కానీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఇది దీనివల్ల ఇంటర్నెట్లో రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. నెంబర్ ఆఫ్ వెబ్సైట్లు అనేవి రావడం అనేది జరిగింది. ఓకే, సో మొబైల్కి సంబంధించి ఇది కనిపెట్టిన తర్వాత మొబైల్కి సంబంధించిన ఆండ్రాయిడ్ ఓఎస్ ఏదైతే ఉంటుందో దీన్ని కనుక్కోవడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ కొంచెం మా కస్టమైజేషన్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మొబైల్ యాప్స్ అనేవి కనుక్కోవడం జరిగింది. సో ఈ మొబైల్ యాప్స్లో కూడా ఈ వెబ్సైట్కి సంబంధించిన డేటా అనేది వాడుకుంటాం మనం. www ఏదైతే ఉంటుందో వరల్డ్ వైడ్ వెబ్ అనేది, దీనికి సంబంధించిన డేటా మొబైల్ యాప్స్లో కూడా వాడుకుంటాం. ఓకే, ప్యూర్గా మొబైల్ యాప్స్ అనేవి వర్కౌట్ కావు. డెస్క్టాప్ వెబ్సైట్ను సంబంధించిన డేటా అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం కన్జ్యూమ్ చేసుకుని మొబైల్ యాప్స్ అనేవి వాడతాం, కానీ ప్యూర్గా మొబైల్ యాప్స్ అనేవి వర్కౌట్ కావు. సో అందులో భాగంగా ఈ టిమ్ బెర్నర్లీ కనిపెట్టిన ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఏదైతే ఉంటుందో ఈ రోజుకి కూడా మనం యూజ్ చేసుకుంటూనే ఉన్నాం దాన్ని. ఓకే, సో 1989 వరకు ఇది కనిపెట్టడం అనేది జరిగింది. మరి 1990లో 1990వ సంవత్సరంలో సో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. ఓకే, సో దాని పేరు గోఫార్ అనే ఒక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ టైం తయారు చేయడం అనేది జరిగింది. మరి దీన్ని తయారు చేసిన ఎక్కడ తయారు చేశారు అంటే యుఎస్లో ఉన్నటువంటి మిన్నెసోటా యూనివర్సిటీలో ఈ గోఫార్ అనేది ఫస్ట్ టైం తయారు చేయడం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1993 ఒక మొజాయిక్ అనే ఒక నావిగేషన్ సిస్టమ్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. నావిగేషన్ సిస్టమ్ అంటే సో ఒక ఏరియా నుంచి మనం ఒక ఏరియాకి ఎలా వెళ్ళాలి, ఒక ఏరియాకి సంబంధించిన కోఆర్డినేట్స్ ఏంటి, ఓకే, అలానే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఎంత దూరం ఉంటుంది అనేది తెలిపేదే నావిగేషన్ సిస్టమ్ అని
సింపుల్గా చెప్పాలంటే మనం ఈరోజు మొబైల్లో వాడుకుంటున్న గూగుల్ మ్యాప్స్, యాపిల్లో ఉన్నటువంటి యాపిల్ మ్యాప్స్, తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ భారతదేశానికి సంబంధించిన లోకల్ మ్యాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో అందులో భాగంగా ఫస్ట్ టైం మొజాయిక్ అనే ఒక నావిగేషన్ సిస్టమ్ని తయారు చేయడం అనేది జరిగింది. ఎవరు అంటే మార్క్ లోవెల్ అనే వ్యక్తి ఈ నావిగేషన్ సిస్టమ్ని ఫస్ట్ టైం తయారు చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనం చూసినట్లయితే 1993లో ఈ మొజాయిక్ అనే నావిగేషన్ సిస్టమ్ని తయారు చేశారు. తర్వాత 1995 సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ యూజర్స్ అనేవాళ్ళు 15 మిలియన్లు యూజర్స్, ఇంటర్నెట్ యాక్టివ్ యూజర్స్ అనేవాళ్ళు 15 మిలియన్లు నెంబర్ అనేది చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక 1995లోనే ఫస్ట్ ఈకామ్ వెబ్సైట్ని కూడా తీసుకుని రావడం అనేది జరిగింది. ఈకామ్ అంటే ఈకామర్స్ వెబ్సైట్. అలానే వీటితో పాటుగా ఏవైతే కమర్షియల్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ కమర్షియల్ వెబ్సైట్లు మొత్తం 1995 నుంచే ఊపందుకోవడం అనేది జరిగింది. ఓకే, 1995 నుంచే ఊపందుకోవడం అనేది జరిగింది. సో ఈ సంవత్సరాంతానికి దగ్గరగా 15 మిలియన్ల యూజర్స్ అనేవాళ్ళు అవడం అనేది జరిగింది 1995-96 సంవత్సరాల్లో. ఇక ఆ తర్వాత 2003 సంవత్సరానికి న్యూజిలాండ్ దేశం మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ వైఫై, చూడండి, ప్రభుత్వ వైఫై మొదటిసారిగా ఉపయోగించిన దేశం ఏది అంటే న్యూజిలాండ్ అని చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ వైఫైని ఉపయోగించిన దేశం ఏది అంటే న్యూజిలాండ్. 2003 సంవత్సరంలో NUIE అనే పేరుతో వెబ్సైట్ ఈ పబ్లిక్ వైర్లెస్ సిస్టమ్ కనెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రావడం జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. చూడండి, NIUE పేరుతో ఒక వైర్లెస్ కనెక్షన్ సిస్టమ్ పబ్లిక్ అందరూ దాన్ని కనెక్ట్ అయ్యే విధంగా తయారు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్ అని మనం చెప్పొచ్చండి. సో 1969లో ఆర్పానెట్ అనేది తయారైందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఒక్క ఇయర్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి వీటిల్లో. ఆ తర్వాత మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 1973లో TCP/IP ప్రోటోకాల్స్ కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ 1989లో టిమ్ బెర్నర్లీ వరల్డ్ వైడ్ వెబ్ని కనుక్కోవడం జరిగింది. తర్వాత 2003లో ఈ న్యూజిలాండ్కి సంబంధించినటువంటి NIUE ఏదైతే ఉంటుందో దాన్ని కనుక్కోవడం, ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం అనేది జరిగింది. ఓకే, సో ఇది మనకి ఈ ఇంటర్నెట్కి సంబంధించినటువంటి టైం లైన్. ఓకే, సో నెక్స్ట్ ఇందులో భాగంగా మనం చూసేది ఏంటంటే గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్. ఓకే, గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, రైట్, నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఈ గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ గురించి మనం చూద్దాం. గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ అంటే ఏంటి, సో దీంట్లో భాగమైనటువంటి కొన్ని సంస్థల గురించి మనం చూద్దాం. సో అందులో భాగంగా గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సంస్థ యూజ్ చేస్తుంది ఇంటర్నెట్ని. సంస్థలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా డేటా అనేది యాక్సెస్ చేసుకుంటున్నారు. డేటా అనేది ట్రాన్స్ఫర్ కొడుతున్నారు ఒకరి నుంచి ఒకళ్ళకి. మరి ఇటువంటి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మిస్యూజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. అంటే విద్వేషపూరితంగా చేసేటువంటి విషయాలైనా అవ్వచ్చు, లేదా ఒకరిని టార్గెట్గా చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయాలైనా అవ్వచ్చు. ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇట్లా ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటే ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటము, లేదా ఇతర దేశాలకు సంబంధించిన విషయాల్లో దెబ్బతింటము, అందువల్ల యుద్ధాలకు దారితీయడం అనేది జరుగుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే మొట్టమొదటిగా ఒక సంస్థ అనేది స్టార్ట్ చేసింది. దాని పేరు ITU. సో ఇంటర్నెట్ పరంగా
ఐటియు అనే ఒక సంస్థని పెట్టడం అనేది జరిగింది. సో ఇది ఎవరిది ఏజెన్సీ అంటే యుఎన్ఓ వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీ. యుఎన్ఓ వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీ అంటే ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్. చూడండి, ఐటియు అంటే ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఈ టెలికాం యూనియన్ రాకముందు, ఇంతకుముందు టెలిగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ టెలిగ్రాఫ్ యూనియన్, ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ అని ఉండేది. అది 1865లో స్టార్ట్ అయిందండి. సో ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ అని ఉండేది. దాన్ని చిన్నగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్గా మార్చుకోవడం అనేది జరిగింది. సో ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ ఇంటర్నెట్కి సంబంధించినటువంటి అనేక అంశాల మీద వీళ్ళ మధ్య చర్చ అనేది, వీళ్ళ ప్రపంచ దేశాలన్నింటి మధ్య చర్చ అనేది చేయటం ఈ ఏజెన్సీ యొక్క ముఖ్యమైన బాధ్యత. ఐటియు, ఓకే, ఐటియు వీళ్ళ యొక్క ముఖ్యమైన బాధ్యత అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఇది ఒక ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ. మరి వీళ్ళు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఒక సమ్మిట్ అనేది పెడతారు. ఓకే, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక సమ్మిట్ అనేది పెడతారు. సో దాని ఆధారంగానే వీళ్ళు ఈ 4 సంవత్సరాలకు ఒకసారి పెట్టిన ఈ సమ్మిట్ ఆధారంగానే వీళ్ళు దీని మీద నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రెండోది మనం చూసినట్లయితే డిఎన్ఎస్. సో డిఎన్ఎస్ అంటే ఏంటమ్మా అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకే, మరి అసలు డొమైన్ అంటే ఏంటి మనకు తెలియాలి. డొమైన్ అంటే ఏంటో తెలిస్తే ఈ డొమైన్ నేమింగ్ సిస్టమ్ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. సో డొమైన్ అంటే ఏం లేదమ్మా, నథింగ్ బట్ చూడండి, ఒకసారి మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే www.aksharam.educations.com మీరు ఓపెన్ చేస్తే ఆ చివరిలో ఉంది చూసారా ఈ .com. ఓకే, దీని మొత్తాన్ని మనం డొమైన్ అంటాం. ఓకే, దీని మొత్తాన్ని కలిపి మన డొమైన్ నేమ్ అంటాం. సపోజ్ facebook.com, facebook.com. ఓకే, నెక్స్ట్ google.com. సో ఈ .com అనేది పెట్టుకుంటే ఏంటంటే ఇది ఒక ఆర్గనైజేషన్ లేదా కంపెనీ అని అర్థం. ఓకే, లేదు ఇన్ కేస్ మనం ఏదన్నా ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్సైట్ తీసుకోవాలనుకుంటే .edu అనే ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్సైట్ అయితే .edu అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. మరి గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ అయితే .gov అనేది చివరిలో ఉంటుంది. మరి ఇండియన్ గవర్నమెంట్ అయితే .gov.in అని రాసి ఉంటుంది చివరిలో. .gov.in అని రాసి ఉంటుంది. సో ఈ .gov.in ఉంటే కనుక ఇది గవర్నమెంట్ అని చెప్పొచ్చు. .mil అని ఉంటే కనుక దాన్ని మిలిటరీకి సంబంధించిన వెబ్సైట్లు అని చెప్పుకోవచ్చండి. అలానే .info ఉంటే ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వెబ్సైట్లు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. .info ఉంటే ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వెబ్సైట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా .org అందనుకోండి, సో ఇది ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వెబ్సైట్ అని చెప్పి మనం చెప్పచ్చు. రైట్, నెక్స్ట్ .net అనేది ఉందనుకోండి, ఎవరైతే నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉన్నారో వారు చివరిలో ఈ .net అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా ఈ డొమైన్ నేమింగ్ సిస్టమ్ అనేది. సో ఇది మొత్తాన్ని కలిపి డొమైన్ నేమ్ అంటాము. సో ఈ డొమైన్ కాకముందు ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. 192.163.221. ఇట్లా సంథింగ్ అనేది వాళ్ళకు ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్ బదులు అంటే ప్రతి ఒక్కసారి అక్షరం ఎడ్యుకేషన్స్ లేదా గూగుల్ లేదా ఫేస్బుక్ అనేది గుర్తుండేది, కానీ 192.168.201. ఇవన్నీ గుర్తుండవు కదా. సో అందుకనే ఈ డొమైన్ నేమింగ్ సిస్టమ్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే, సో దానికి ఒక వాళ్ళకి ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్ అనేది మార్కెట్లో అవైలబుల్ అవుతుంటుంది. దాన్ని మనం పర్చేజ్ చేసుకొని దానికి తగ్గట్లు మనం మన వెబ్సైట్ని మనం రన్ చేసుకుంటూ ఉంటాం. అలానే దీనికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం. ఓకే, సో కీవర్డ్స్ అనేవి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే
సో ఏపీపీఎస్సీ అనేది మనం ఈ వెబ్సైట్లో ఏపీపీఎస్సీకి సంబంధించిన కంటెంట్ అనేది మనం పెట్టుకుంటున్నాం, లేదా టీఎస్పీఎస్సీకి సంబంధించిన కంటెంట్ అనేది పెట్టుకుంటున్నప్పుడు ఆ కీవర్డ్స్ అనేవి ఇక్కడ ఇస్తే ఇది గూగుల్ పసిగడుతుంది. ఓకే, ఈ వెబ్సైట్లో ఏపీపీఎస్సీకి సంబంధించిన డేటా ఉంది కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అని కొట్టగానే వెంబడే akshaneducation.com దాంట్లో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేజ్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది బేసిక్గా డొమైన్ నేమింగ్ సిస్టమ్. సో డొమైన్కి సంబంధించిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేమ్స్ని ప్రొవైడ్ చేసే సిస్టమ్ అనేది డిఎన్ఎస్ లేదా డొమైన్ నేమింగ్ సిస్టమ్ అంటారు. మూడోది ఐకాన్, ICANN. ఓకే, సో ఏదైతే ఐపీ అడ్రస్లు ఉంటాయో ఈ ఐపీ అడ్రస్లు అలానే డొమైన్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రొవైడ్ చేసే సంస్థనే ICANN అంటారు. సో నేమింగ్ అండ్ నంబరింగ్ అథారిటీ ఇది. సో ఇంటర్నేషనల్గా ఐపీ అడ్రస్లు అలానే నేమ్స్ కీవర్డ్స్ వీటి మీద పనిచేసే సంస్థ ఏది అంటే ICANN అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో నేమింగ్ అలానే నంబరింగ్కి సంబంధించి ఇది వర్క్ చేస్తుంది అని చెప్పి మనం చెప్పచ్చండి. రైట్, సో ఇంతవరకు మనం ఈ గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ గురించి మనం చూసాం. నెక్స్ట్ ఇంటర్నెట్ షట్ డౌన్ అనే పదాన్ని అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో బేసిక్గా షట్ డౌన్ అంటే ఏంటి అంటే సో క్లోజ్ చేయటం లేదా మూసివేయటం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో షట్ డౌన్ అంటే మూసివేయటం. మరి ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఇంటర్నెట్ని క్లోజ్ చేయటం లేదా ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా చేయటం. రాత్రి నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్నెట్ ఆఫ్ చేసి పడుకుంటాం కదా, దాన్ని మనం ఇంటర్నెట్ షట్ డౌన్ అంటామా? కాదు, అలా అనకూడదు. మన ఫోన్లో మనం ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేసుకుంటే ఇంటర్నెట్ షట్ డౌన్ అవ్వదు. ప్రభుత్వ స్థాయిలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఓకే ఒక ప్రాంతంలో కానీ ఒక దేశంలో కానీ అక్కడ ఉగ్రవాదానికి సంబంధించినవి ఏమైనా అంటే సమాజానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఏమైనా జరుగుతూ ఉంటే అక్కడ ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది విధించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఉగ్రవాదానికి సంబంధించిందా, తీవ్రవాదానికి సంబంధించిందా, తర్వాత నక్సలిజానికి సంబంధించిందా, ఇవన్నీ కాదు. సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటే, ఒక మాబ్ అనేది అక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటే, అంటే ఒక గుంపు అనేది బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటే అక్కడ ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది విధించడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది ఎక్కువగా విధించబడే ప్రాంతం ఏది అంటే మనం చెప్పుకున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడండి, దీనికి సంబంధించిన డేటా అనేది మీకు ఇప్పుడు చెప్తాను. 1 minute. ఓకే, సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే దీనికి సంబంధించి UNHCR వాళ్ళు డేటా అనేది రిలీజ్ చేస్తారు. ఇంటర్నెట్కి షట్ డౌన్కి సంబంధించిన డేటా అనేది UNHCR వాళ్ళు డేటా అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం సో వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా అనేది మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. సో వాళ్ళ వెబ్సైట్ మనం ఓపెన్ చేసాం, వాళ్ళకి సంబంధించిన డేటా అనేది ఇక్కడ మనం చూద్దాం. సో అందులో భాగంగా 2016 నుంచి 2021 వరకు 2016 నుంచి 2021 వరకు మొత్తం ప్రపంచంలో 74 దేశాలలో ఈ షట్ డౌన్ అనేది విధించడం అనేది జరిగింది. 74 దేశాల్లో ఈ షట్ డౌన్ అనేది విధించారు. ఎన్ని సందర్భాల్లో అంటే 931 షట్ డౌన్లు అనేది చేయడం అనేది జరిగింది. 931 సార్లు షట్ డౌన్ అనేది జరిగింది. సో ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ అనేది అందుబాటులో రాకుండా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. మనం జమ్మూ కాశ్మీర్ ఒకటే మాట్లాడుకుంటున్నాం. మరి జమ్మూ కాశ్మీర్ కాకుండా మన దేశంలో ఎక్కువ రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ జరిగిన ప్రాంతం ఏది అని మనం మాట్లాడుకుంటే సో రీసెంట్గా మనకి మణిపూర్ అల్లర్లు జరిగినాయండి గత సంవత్సరం. మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది విధించడం అనేది జరిగింది. సో ఆ టైంలో వాళ్ళు ప్రొటెస్ట్ కూడా చేశారు. మణిపూర్ రాష్ట్రంలో ఈ అల్లర్లు అనేవి జరుగుతున్న టైంలో ఇంటర్నెట్ షట్ డౌన్ అక్కడ విధించడం అనేది జరిగింది. మరి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ విధించారు రీసెంట్గా అని మనం చూసినట్లయితే మన కోనసీమ జిల్లా
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కోనసీమ జిల్లా అని పేరు పెడుతున్న టైంలో అక్కడ అల్లర్లు అనేవి జరిగినాయి. ఓకే, సో ఈ అల్లర్లు జరుగుతున్న టైంలో సో ఇది కూడా మనకి ఈ వెబ్సైట్లో ఉంది ఈ డేటా. ఓకే, దేశంలో ఎక్కడెక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారో ఆ డేటా మొత్తం వెబ్సైట్లో ఉంటుంది. సో ఆంధ్ర రాష్ట్రంలో కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టాలి అని చెప్పి అల్లర్లు జరిగిన టైంలో అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది విధించడం జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో రీసెంట్ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఇంటర్నెట్ షట్ డౌన్ జరిగింది అంటే కోనసీమ ప్రాంతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో ఉన్న డేటా ప్రకారం 931 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది విధించడం అనేది జరిగింది. ఇక మన దేశంలో చూసుకుంటే మన దేశంలో 2012 నుంచి 2024 వరకు 2012 నుంచి 2024 వరకు ఈ 12 సంవత్సరాల్లో కనుక చూసుకుంటే మన దేశంలో దగ్గరగా 812 షట్ డౌన్స్ అనేవి జరిగినాయండి. 812 ఇంటర్నెట్ షట్ డౌన్లు జరిగినాయి మన దేశంలో. మరి ఈ 812 ఇంటర్నెట్ షట్ డౌన్లు ఒక ప్రాంతంలో జరిగినాయా అంటే కాదు. ఈ 812 షట్ డౌన్స్లో ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్లో 433 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి జరిగినాయి. ఓకే, సో 433 ఇంటర్నెట్ షట్ డౌన్లు ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లోనే జరిగింది. సో ఈ డేటా అంతా మీకు బయట దొరకదు. నేను జస్ట్ వాళ్ళ వెబ్సైట్ నుంచి నేను మీకు డేటా తీసుకుని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇది రైట్ డౌన్ కూడా చేసుకోండి మీరు, ఎందుకంటే ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడగడం జరుగుతూ ఉంటుంది. సో ప్రపంచం మొత్తం కూడా ఒకసారి ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది చేస్తూ ఉంటారు పర్యావరణం కోసం వీటి కోసం. కానీ ఎప్పుడైతే ఈ మ్యాక్సిమం వీటిలో ఎక్కువగా జరిగేది ఏ విషయంలో జరుగుతుంది అంటే ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి షట్ డౌన్లే మొత్తం. అంటే ఆ ప్రాంతంలో అల్లర్ల ఆపడానికి జరిగినటువంటి షట్ డౌన్లే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, మణిపూర్ అవ్వచ్చు, కోనసీమ అవ్వచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ 433 సార్లు ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ షట్ డౌన్ అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే రాజస్థాన్లో మొత్తం 100 సార్లు షట్ డౌన్ అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రాజస్థాన్లో 100 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది జరిగింది. ఎప్పుడు ఈ 12 సంవత్సరాల స్పాన్లో 100 సార్లు రాజస్థాన్లో ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది చేశారు. మరి భారతదేశంలో లాంగెస్ట్ షట్ డౌన్ ఎక్కడ జరిగింది అంటే 552 రోజులు. 552 రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది భారతదేశంలో జరిగింది. ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో 2019 నుంచి చూడండి ఒకసారి ఇక్కడ కూడా రాస్తాను. 2019 నుంచి 2021 వరకు 552 రోజులు, నియర్లీ 2 years ఈ షట్ డౌన్ అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదే సెకండ్ లాంగెస్ట్ షట్ డౌన్ అని చూసుకున్నట్లయితే మణిపూర్లో జరిగింది. సెకండ్ లాంగెస్ట్ షట్ డౌన్ మణిపూర్లో జరిగింది. మరి ఈ సెకండ్ లాంగెస్ట్ షట్ డౌన్ అనేది ఎన్ని రోజులు జరిగింది అంటే 200 రోజులు జరిగింది. 200 రోజులు. సో లాస్ట్ ఇయర్ April 27th, సో ఈ టయానికి April 27th నుంచి October 18th ఆఫ్ 2023 వరకు ఈ షట్ డౌన్ అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో 200 రోజులు మణిపూర్లో ఈ షట్ డౌన్ అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ షట్ డౌన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇంటర్నెట్కి షట్ డౌన్కి సంబంధించినటువంటి దీని మీద కేసు ఏమన్నా ఉందంటే, సో దీనికి సంబంధించినటువంటి కేసు వచ్చేసరికి మనం బాగా చూడాల్సింది అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఈ ఇంటర్నెట్ షట్ డౌన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన కేసు అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇంటర్నెట్ షట్ డౌన్కి సంబంధించిన ముఖ్యమైన కేసు అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది ఇంటర్నెట్ షట్ డౌన్ గురించి. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా ఇంటర్నెట్ షట్ డౌన్ విధించడం అనేది జరిగింది. లాంగెస్ట్ షట్ డౌన్ కూడా జమ్మూ కాశ్మీర్లోనే. సెకండ్ లాంగెస్ట్ వచ్చేసరికి మణిపూర్లో విధించడం జరిగింది 200 రోజులు. మరి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గా షట్ డౌన్ ఎక్కడ విధించారు అంటే కోనసీమ జిల్లా ఏర్పాటు చేసినప్పుడు ఆ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అన్న ఉద్దేశంతో జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా
ఇక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ విధించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే వివిధ రకాలైనటువంటి ఇండెక్స్లు అలానే వీటికి సంబంధించిన వివిధ రకాలైన సంస్థలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చిన్న టాపిక్ చూద్దాం చూడండి ఇక్కడ. సో బ్లూటూత్, వైఫై, హాట్స్పాట్ అనేది ఇక్కడ 3 మనం చూద్దాం. సో బ్లూటూత్ అంటే షార్ట్ రేంజ్ డిస్టెన్స్లో డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, లేదా లైక్ ఇప్పుడు మనం బ్లూటూత్ డివైస్ వాడుతున్నాం. సో నేను ఈ మైక్ వాడుతున్నాను, ఈ మైక్ నా దగ్గర ఇక్కడ ఉంది, కెమెరా అక్కడ ఉంది. ఈ కెమెరా అనేది నా వాయిస్ని తీసుకొని ఈ మైక్ అనేది నా వాయిస్ కెమెరాకి అందిస్తుంది. మరి అందించడానికి నేనేం వైర్ ఏం పెట్టుకోవాలి, జస్ట్ ఇక్కడ నా దగ్గర పెట్టుకుని ఒక రిసీవర్ జస్ట్ ఇలా జేబులో అనేది రిసీవర్ పెట్టుకున్నాను. ఓకే. సో ఈ ట్రాన్స్మిటర్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్స్మిటర్ నుంచి డేటా అక్కడ ఉన్న రిసీవర్కి వెళ్తుంది. ఓకే. కెమెరాలో ఉన్న రిసీవర్కి వెళ్ళిపోయి ఈ డేటా నా వాయిస్ ఏదైతే ఉంటుందో నా ఇమేజ్కి మ్యాచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇది షార్ట్ డిస్టెన్స్లో జరుగుతూ ఉంటుంది. మరి ఈ కనెక్షన్ అనేది దేంతో బేస్ అయి ఉంటుందంటే బ్లూటూత్ మోడ్లో కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే. బ్లూటూత్ మోడ్లో కనెక్షన్ అనేది ఉంటుంది. షార్ట్ డిస్టెన్స్ కనెక్షన్కి బ్లూటూత్ మనం వాడుతుంటాం. మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటుంటాం. ఒక 10 మీటర్స్ దాటితే అది వినిపించదు. ఓకే. సో బ్లూటూత్ అనేది షార్ట్ డిస్టెన్స్ సంబంధించింది. సో వైఫై వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్ సంబంధించిన ఒక కనెక్షన్. నెక్స్ట్ హాట్స్పాట్ వచ్చేసరికి మనందరికీ తెలిసిందే. సో హాట్స్పాట్ అనేది కూడా వైఫై మీద ఆధారపడి పనిచేసే ఒక సిస్టమ్. ఒక డివైజ్ నుంచి మరొక డివైజ్కి ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం కానీ, డేటా ట్రాన్స్ఫర్ కానీ, దానికోసం కూడా హాట్స్పాట్ మనం వాడతాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే. సో ఇది మనకి ఈ ప్రస్తుతానికి ఈ టాపిక్ అనేది. నెక్స్ట్ ఇండెక్స్లు అలానే సోషల్ మీడియాకి సంబంధించిన అంశాలు అనేవి మనం ఇప్పుడు చూద్దాం. రైట్. ఓకే. ఇదే వీడియోలో ఇక నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఇండెక్సెస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇండెక్స్ల గురించి మనం చూస్తే ఇక్కడ మనం 2 రకాల ఇండెక్స్ల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఒకటి ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్, దీనికి సంబంధించిన లేటెస్ట్ రిపోర్ట్ అనేది చూద్దాం. తర్వాత ఒక సమ్మిట్ అనేది జరుగుతుంది ప్రతి 1 ఇయర్కి ఒకసారి. ఆ సమ్మిట్ ఏంటి అనేది చూద్దాం. 1 మినిట్. రైట్. సో ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఒకసారి అరేంజ్ చేస్తున్నాను చూడండి. సో ఇండెక్స్లు లేదా సమ్మిట్స్, ఆ తర్వాత సోషల్ మీడియా వాటి సంస్థలు హెడ్ క్వార్టర్స్ లేదా వాటి సీఈఓలు ఎవరు, వాటి యొక్క ఆర్గనైజేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇండెక్స్లు లేదా సంస్థల్లో భాగంగా 2 ఇండెక్స్ల గురించి మనం చూడబోతున్నాం. ఒకటి ఫస్ట్ది వచ్చేసరికి ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్, III. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్. సో ఈ ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసిన సంస్థ ఏది అంటే మెటా సంస్థ అని చెప్పచ్చు. మెటా. సో మెటా సంస్థ ఫౌండర్ ఎవరు అని చెప్తే మార్క్ జూకర్బర్గ్ అని మనం చెప్పచ్చండి. మార్క్ జూకర్బర్గ్. సో ఈ మెటా అనే మాతృ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే కొన్ని సోషల్ మీడియా సంస్థలు ఏవి అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. సో ఈ 3 సంస్థలు వీటి కింద పనిచేస్తూ ఉంటాయని మనం చెప్పచ్చు. సో విడుదల చేసిన ఈ ఇండెక్స్లో భాగంగా ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న దేశం వచ్చేసరికి సింగపూర్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడింగ్లో కానీ జనాల యూసేజ్లో కానీ నెంబర్ 1 ఉన్న ప్లేస్ సింగపూర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే యూసేజ్ ఇన్ సెన్స్ నెంబర్ కాదు, ఇన్ ద సెన్స్ ఆఫ్ క్వాలిటీ. ఓకే. సో ఈ రిపోర్ట్లో భారతదేశం 50వ స్థానంలో ఉంది. 50వ స్థానంలో భారతదేశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. 50వ స్థానంలో భారతదేశం ఉంది. ఓకే. సో ఇది ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ గురించి. ఇలా కాకుండా ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో ఐటీకి సంబంధించినటువంటి ఒక సమ్మిట్ అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, వరల్డ్
కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఐటీ. సో ఇది ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరం 13వ రీసెంట్గా జరిగింది 13వ సదస్సు. ఈ 13వ సదస్సు వచ్చేసరికి 2023 సంవత్సరంలో 14 నుంచి 15 డిసెంబర్ మధ్యలో జరిగింది. 14-15 డిసెంబర్లో జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ వరల్డ్ కాంగ్రెస్ అండ్ ఐటీ జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎన్నో ఐటీ అంటే ఇది సదస్సు అంటే 13వ సదస్సు అని చెప్పి మనం చెప్పొచ్చండి. సో ఇది ఇండెక్స్లు లేదా వివిధ రకాలైన సంస్థల గురించి. నెక్స్ట్ ఇక సోషల్ మీడియా పార్ట్కి మనం వద్దాం. ఓకే, సో సోషల్ మీడియా పార్ట్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ సో ప్రతి వ్యక్తి తన మొబైల్లో ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో కాంటాక్ట్ అవ్వడానికి ఉపయోగించే యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియా యాప్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా ప్రపంచంలో టాప్ 10 యాప్స్ లేదా 10 మిలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్స్ వాటికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో అంతకంటే ముందు సోషల్ మీడియా ప్రభావం అనేది ఈరోజు సమాజం మీద చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను క్లాస్ అనేది చెప్పి మీరు ఆ క్లాస్ చూడాలన్నా కానీ వన్ ఆఫ్ ద సోషల్ మీడియా యాప్ అయినటువంటి యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి మీరు చూస్తున్నారు. ఓకే, అలానే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు దాని నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుని నోట్స్ రాసుకుంటున్నారు. ఇది గుడ్ వేలో. అలా కాకుండా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఒక సంస్థని టార్గెట్ చేసుకొని లేదంటే ఒకడు పెయిడ్ ప్రమోషన్స్ ఇస్తే లేదా ఒకడు ఇంత డబ్బులు ఇస్తుంటే వాళ్ళ ద్వారా ఇంకొకరిని బ్లేమ్ చేయటము లేదా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో కొంతమందిని హెరాస్ చేయటం ఏదైతే ఉంటుందో అది ఈ సోషల్ మీడియా వల్ల పూర్తి నెగిటివ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండూ ఉన్నాయి సోషల్ మీడియా వల్ల. ఓకే, సో ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. మరి ఈ సోషల్ మీడియాకి సంబంధించి ప్రపంచంలో టాప్ 10 సంస్థలు ఏవి అని కనుక మనం చెప్పుకున్నట్లయితే సో మనం చూడండి ఒకసారి. సో ప్రపంచంలో చూసినట్లయితే ఫేస్బుక్. సో ఫేస్బుక్ అనేది మనం ఇందా మాట్లాడుకున్నాం, ఇది ఒక సోషల్ మీడియా సంస్థ. దీని ద్వారా ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, పోస్టింగ్ చేయొచ్చు, అలానే ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించుకొని ఇవన్నీ మనకు తెలిసినవే. ఓకే, సో అందుకని నేను ఎక్కువ మాట్లాడలేదు. సో ఫేస్బుక్ అనేది ఇక్కడ మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఇది ఏ కంపెనీకి సంబంధించింది అనేది మనం జస్ట్ మాట్లాడుకుందాం. ఓకే, సో ఫేస్బుక్ వచ్చేసరికి దీని యొక్క సంస్థ వచ్చేసరికి మెటా. సో ఈ మెటా కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ మెటా ఆధ్వర్యంలో ఫేస్బుక్ అలానే ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ వాట్సాప్ సో ఈ మూడు కూడా మెటా ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 10 మిలియన్ యూజర్స్ దాటిన వాటిల్లో నెంబర్ 1 సంస్థ ఫేస్బుక్ అని చెప్పుకోవచ్చు. సో యుఎస్ఏకి సంబంధించిన సో అమెరికా దేశానికి చెందినటువంటి సంస్థగా దీన్ని మనం చెప్పచ్చు. ఏ సంవత్సరంలో ఈ ఫేస్బుక్ని లాంచ్ చేశారు అంటే 2004 సంవత్సరంలో ఫేస్బుక్ని లాంచ్ చేయడం అనేది జరిగింది అని మనం చెప్పచ్చు. ఓకే, సో 2004 సంవత్సరంలో ఫేస్బుక్ లాంచ్ అనేది చేయడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సెకండ్ మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా వచ్చేసరికి యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ అనగానే మనం గూగుల్కి సంబంధించింది అనుకుంటాం, కానీ గూగుల్కి సంబంధించినటువంటి ప్రైమరీ సంస్థ లేదా కంపెనీ ఏది అంటే ఆల్ఫాబెట్ అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫాబెట్ అనేది గూగుల్కి సంబంధించిన మాతృ సంస్థ అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆల్ఫాబెట్ అనేది ఇది కూడా యుఎస్ఏకి సంబంధించిందే. ఇది 2004 సంవత్సరంలోనే ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడోది వాట్సాప్. సో ఈ వాట్సాప్ని కూడా ఫేస్బుక్ వాళ్ళే ఎక్వైర్ చేయడం అనేది జరిగింది. ఓకే, వాట్సాప్ని కూడా ఫేస్బుక్ వాళ్ళే ఎక్వైర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది కూడా మెటా సంస్థకి చెందిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఏ దేశానికి చెందిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఏ సంవత్సరంలో ఈ వాట్సాప్ని స్టార్ట్ చేశారు అంటే 2009 సంవత్సరంలో ఈ సర్వీసులు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 4వ ప్లేస్లో ఇన్స్టాగ్రామ్. సో ఇది కూడా మెటా సంస్థకు సంబంధించింది. సో మెటా సంస్థకు ఓనర్ ఎవరు అంటే మనం ఇందా మాట్లాడుకున్నాం, మార్క్ జుకర్బర్గ్ అని చెప్పేసి. ఓకే, రైట్.
ఇది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినదే, యుఎస్ఏకి చెందిన సంస్థే. ఇది కూడా 2010 సంవత్సరంలో ఇన్స్టాగ్రామ్ లాంచ్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక సంస్థ కనుక చూసినట్లయితే టిక్టాక్. సో భారతదేశంలో ప్రస్తుతం బ్యాన్ చేయబడిన యాప్ అండి ఇది. ఓకే, సో దీనికి సంబంధించి కంపెనీ ఓనర్ ఎవరు అంటే బైట్ డాన్స్ అనే కంపెనీ. బైట్ డాన్స్ కంపెనీకి చెందిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది. సో రీల్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్లోడ్ చేసి దాని ద్వారా ఫాలోవర్స్ అలానే లైక్స్, కామెంట్స్ ఇవన్నీ పొందుతూ ఉంటారు దీంట్లో. సో మన దేశానికి సంబంధించిన డేటా అనేది వేరే దేశానికి మిస్యూజ్ చేయడం, వేరే దేశానికి పంపించడం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పే ఉద్దేశంతో దీన్ని 2021 సంవత్సరంలో భారతదేశం నుంచి బ్యాన్ చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అప్పటికే సమాజంలో దీని ఎఫెక్ట్ అనేది బాగా విడిపోయింది. ఎంతలా అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు వచ్చేసరికి షార్ట్స్ అని కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని కానీ పెట్టడం అనేది జరిగింది దీని మార్కెట్ నుంచి తట్టుకోవడానికి. ఓకే రైట్. నెక్స్ట్ ఇది వెళ్ళిపోయిన తర్వాత దీని ప్లేస్ని రీప్లేస్ చేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ రెండు బాగా వర్కౌట్ అయినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ టిక్టాక్ అనేది చైనాకు సంబంధించిన ఒక సోషల్ మీడియా యాప్. ఇది 2006 సంవత్సరంలో కనుగొనబడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, 2006 సంవత్సరంలో. నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి వీచాట్. సో ఈ వీచాట్ కూడా టెన్సెంట్ వాళ్ళకి చెందినది, చైనా దేశానికి చెందింది. 2011 సంవత్సరంలో దీన్ని కనుగొనడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. టిక్టాక్ 2016 సంవత్సరంలో. ఓకే, సో ఇవి మామూలుగా ప్రపంచంలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ అని చెప్పి, టాప్ మొబైల్ యాప్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి మొబైల్ యాప్స్ ఎట్ ద సేమ్ టైం వెబ్సైట్ల రూపంలో కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో ఈ రెండు మాత్రం భారతదేశంలో బ్యాన్ అయినాయి. ఓకే, ఇదే ప్లేస్లో భారతదేశానికి సంబంధించి మరి 5-6 ప్లేసులు ఏమున్నాయంటే లింక్డ్ఇన్ అని చెప్పి ఒక మొబైల్ యాప్ ఉందండి, లేదా వెబ్సైట్. ఈ లింక్డ్ఇన్ అనేది 5వ ప్లేస్లో ఉంది. అలానే మనందరం వాడే టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉందండి. ఈ టెలిగ్రామ్ అనేది 6వ ప్లేస్లో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది సోషల్ మీడియా. దీనివల్ల అంటే దీని గురించి మనం తెలుసుకోవాల్సిన ఏంటి అంటే దీనికి సంబంధించిన ఓనర్స్, ఆ ఫౌండెడ్ ఇయర్స్ అనేవి మనం తెలుసుకుంటే చాలు. దీని గురించి లాభాలు నష్టాలు అనేవి మనందరికీ తెలిసినవే. ఎందుకంటే మన రెగ్యులర్ యూజర్స్, రెగ్యులర్గా వాట్సాప్ వాడని వాళ్ళు ఉండరు, ఫేస్బుక్ వాళ్ళని ఉండరు, యూట్యూబ్ వాళ్ళని ఉండరు, అందరూ అన్నీ వాడుతూనే ఉంటారు. ఓకే, సో అందువల్ల మనం తెలుసుకోవాల్సిందంటే దీని ఫౌండర్ ఎవరు, దీని యొక్క సంస్థ ఎవరు, దీన్ని తయారు చేశారు అనేది ఒకటి మనం తెలుసుకుంటే చాలు. లాభాలు నష్టాలు ఇవన్నీ మామూలుగా అందరికీ తెలిసినవే, రెగ్యులర్గా వాడుతుంటారు, మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంటర్నెట్ అనే టాపిక్ గురించి. సో దీంట్లో మనం చాలా ఎక్కువగానే డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసాం. ఇంటర్నెట్ షట్డౌన్ల విషయంలో కావచ్చు, ఎక్స్క్లూజివ్ ఇండెక్స్లో కావచ్చు, ఇటువంటి విషయాల్లో మనం చూసాం. నెక్స్ట్ టాపిక్లో మనం మొబైల్ ఫోన్ టెక్నాలజీ గురించి చూడబోతున్నాం. మొబైల్ ఫోన్ టెక్నాలజీ అంటే ఏంటి, మొబైల్ ఫోన్ టెక్నాలజీలో ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి.